చిన్న గ్రామంలో వీరన్న రాధమ్మ అనే దంపతులకు మౌని రాణి అనే ఇద్దరు కవల పిల్లలు పుడతారు. వాళ్ళని ఎప్పుడు చూసినా ఆనందంగా ఆడుతూ పాడుతూ అందరితో కలిసిపోయేవారు. మౌనికి చదువంటే ఎంతో ఇష్టం, ఎంతో పద్ధతిగా ఉండేది. రాణి చలాకీగా ఉంటూ ఆటలు పాటలు పాడుతూ ఉండేది. ఒకరోజు స్కూల్లో పద్యాల పోటీ ఉందని అనౌన్స్ చేస్తారు. మౌని రాణి ఎంతో చురుకుగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ పోటీ రోజు మౌని తలనొప్పుతో స్కూల్కి రాలేకపోతుంది. రాణి మాత్రం పోటీకి వెళ్ళి అద్భుతంగా పద్యాలు చెప్పి మొదటి బహుమతి గెలుచుకుంటుంది. అందరూ రాణిని అభినందిస్తుంటే రాణి మాట్లాడుతూ, ఈ విజయం నాది కాదు, నన్ను ప్రేరేపించిన మౌనిది. ఇది ఆమె బహుమతి అని చెబుతుంది. రమ ఇంటికి వెళ్ళి ట్రోఫీని మౌనికి ఇస్తుంది. మౌని ఆశ్చర్యంతో, మనిద్దరం కలిసి నేర్చుకున్నాం కదా, విజయం కూడా మనిద్దరిది అవ్వాలి. ఇది చూసిన గ్రామంలోని పిల్లలందరికీ మౌని రాణి ఆదర్శమయ్యారు. నీతి: ప్రేమ గౌరవం పంచుకోవడం అసలైన జీవితానికి అర్థం.